సార్, సభలో లేని వ్యక్తి గురించి అన్పార్లమెంటరీ పదాలు వాడటం ఒకటి, రెండోది అబద్ధాలు చెప్పడం ఒకటి. అబద్ధాలనే అంత క్లియర్ కట్గా ఎందుకు చెప్తున్నానంటే, చిరంజీవి గారే స్వయంగా ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడడాన్ని మీ పార్టీ ఎలా చూస్తుంది? అంటే పార్టీ చూడటం కంటే కూడా పేరు నానిగా నేను గమనించింది అయితే ఒకటి కడుపులో మ్యాన్షన్ హౌస్, అధికారం మతం, రెండు తలకెక్కి నేను మనిషి జన్మ ఎత్తాను అని మర్చిపోయి బాలకృష్ణ ఆ రకమైనటువంటి సంభాషణ చేశాడు అసెంబ్లీలో అనేది నేను భావిస్తున్నాను. ఎందుకు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యారు? వైల్డ్ ఇది నాకు అర్థం కాలేదు. వైల్డ్ అంటే ఏంటి సార్? మీరు చూసారా లేదో విజువల్? అతని కళ్ళజోడు నెత్తి మీద ఉంది, చూసారా? అవును, కళ్ళజోడు నెత్తి మీదకి వచ్చింది, చూసారా అంటున్నాను. చూశాను సార్, ఆ విజువల్ కూడా ఇప్పుడే ప్లే చేస్తున్నాను, కనిపిస్తుంది స్క్రీన్ పైన. అంటే కళ్ళజోడు నెత్తి మీదకి వెళ్తాం ఏంటంటే అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కిని, కడుపులో మ్యాన్షన్ హౌస్ ఉండటం వల్ల సంస్కారం కోల్పోయాడు అనేది అర్థం అవుతుంది. సంస్కారం హీనంగా మాట్లాడాడు. రెండు ఉన్నాయి కదా. అంటే ఆ ఫోరం తను మాట్లాడకూడనటువంటి మాట అక్కడ మాట్లాడాడు, మైక్ తీసుకుని. అంటే అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి. సంస్కారహీనంగా మాట్లాడాడంటే మనిషిని ఎప్పుడు మర్చిపోతాం? మ్యాన్షన్ హౌస్ పడింది కాబట్టి మర్చిపోయాం. అంటే సభకి తాగి వస్తాం అనేది మనం చూస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో. ఏంటి కామినేని గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి గట్టిగా అరవడం వల్ల తర్వాత వచ్చి కలిశారని అనడం ఒక మాట, రెండోది ఈయన సైకోని నేను కలవలేదని అంటున్నారు. ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాలకృష్ణ గారు ప్రయత్నించారా? పాయింట్ నెంబర్ 1. గట్టిగా చిరంజీవి గారు అరవాల్సి వచ్చిందా? పాయింట్ నెంబర్ 2. మీరు ఎందుకంటే సినిమాటోగ్రఫీ మొత్తం మీ ఆధ్వర్యంలోనే జరిగింది, ఏది జరిగినా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారి వయసు 80 పైచీలకు పడి ఉంటాడండి. 80 సంవత్సరాలకి నేను తక్కువ ఆయనకి. అవును, 80 ఏళ్ల వయసులో ఈ సంవత్సరంన్నరలో ఒక్కరోజు కూడా ఆయన కైకలూరు నియోజకవర్గం గురించి మాట్లాడినట్టు నేను వినలా. టీవీలో అసెంబ్లీలో మాట్లాడాడు. ఏమండి? అవును, ఒక్కరోజు కూడా మాట్లాడాల. కానీ ఇవాళ తనకు సందర్భం లేకపోయినా లేచి నుంచుని ఈ 8-10 వయసులో ఇంత సంస్కారహీనంగా అసత్యాలు మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అసత్యాలు మాట్లాడటం. తను ఉన్నాడా చిరంజీవి గారితో పాటు? ఏమన్నా వచ్చాడా? తను లేడు కదా. లేడు. పోనీ చిరంజీవి గారి పార్టీలో ఏమైనా ఉన్నాడా? లేడు కదా. బయటికి వెళ్ళిపోయి బీజేపీలో చేరావు కదా. అవును. మరి నువ్వు ఎలా ఇట్లాంటి అసత్యాలు మాట్లాడతావు? 80 ఏళ్ల వయసులో అవసరమా? ఓకే, ఇటువంటి మనుషులు మాట్లాడటం, అటువంటి వాళ్ళు దాన్ని ఇలా మాట్లాడటం. రెండోది బాలకృష్ణ గారు ఆ రోజు ఏం జరిగిందో ఇంకోటి బాలకృష్ణ గారు కూడా మాట్లాడారు కదా. అవును, బాలకృష్ణ గారు సాక్షాత్తు వాళ్ళ ప్రొడ్యూసర్, అఖండ ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి అది ఉంది ఆయన పేరు సార్. ఆయన నా దగ్గరికి కలిసేప్పుడు కూడా ముహూర్తం చూసుకునే కలిశాడు. నూజివీడు అప్పటి శాసనసభ్యుడు మేకా ప్రతాప్ అప్పారావు గారు. ఆయనకి 2 సినిమా హాల్స్ ఉన్నాయి. ఆయన ఫోన్ చేశాడు, ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని కలవాలండి, ఒక 3 తారీఖులు 3 సమయాలు ఇవ్వమని. ఇదేంటండి, మంత్రి అపాయింట్మెంట్ అడుగుతాడు కానీ ఏ తారీఖున ఏ సమయంలో అని 3 అడ్వాన్స్ డేట్లు అడుగుతారా అని అడిగాను. అంటే బాలకృష్ణ గారికి ముహూర్తాలు పిచ్చంటండి. వాళ్ళ ప్రొడ్యూసర్ కూడా మిమ్మల్ని కలిసినా కూడా ఆ టైం ఆ బాలకృష్ణ గారు ఓకే చెప్పిన టైంకే కలవాలంటే సరే నవ్వుకునే ఒక 3 రోజులు 4 రోజులు డేట్లు, టైము, ప్లేసు అన్ని చెప్పాను. అందులో ఒకటి బాలకృష్ణ గారు సెలెక్ట్ చేసి ఈ టైంకి నువ్వు వెళ్ళి కలువు అని చెప్పాడంటే ఆయన వచ్చాడు నా దగ్గరికి. విజయవాడ R&D గెస్ట్ హౌస్ లో ఉంటే అక్కడికి వచ్చారు ఆయన. ఆయన నాతో అన్ని మాట్లాడాక ఏంటండి అంటే మా హీరో గారు మీతో మాట్లాడతారండి అన్నారు. మీకేమైనా అభ్యంతరం అన్నారు. నాకేం అభ్యంతరం లేదు, మాట్లాడిస్తాను అని చెప్పి.
ఓకే. ఆయన రింగ్ ఇచ్చి వదిలేరు, మీరు గమనించాలి. మ్మ్. బాలకృష్ణ గారికి రింగ్ ఇచ్చి వదిలేరు. ఓకే. ఈయన రింగ్ ఇచ్చి వదులుతున్నారంటే లేదండి హీరో గారు ముహూర్తం చూసుకుని ఆయన మళ్ళీ చేస్తారని చెప్పారు. దానికి కూడా ముహూర్తమా? ఆ, ఏమో మీరు చెప్తుంటే నిజమేనా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ కాల్పులు జరిపిన రోజు కూడా, వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగిన రోజు కూడా సత్యనారాయణ చౌదరి అనే జ్యోతిష్యుడు ఉన్నారు అక్కడ. ఉమ్. ఓకే. సరే ఆయన ఒక 20 నిమిషాలకి 25 నిమిషాల తర్వాత ఎప్పుడో ఆయన కాల్ చేశారు. మ్మ్. కాల్ చేసి సార్ మినిస్టర్ గారు పక్కనే ఉన్నారు మాట్లాడండి అని చెప్పారు. నాకు ఫోన్ ఇచ్చారు. ఆ ప్రొడ్యూసర్ ఫోనే నా చెవిలో పెట్టాడు. ఓకే. చెప్పగానే నాని గారు నమస్తే అండి అన్నారు బాలకృష్ణ గారు. సార్ నమస్తే బాలకృష్ణ గారు అన్నారు. మ్మ్. సార్ ఏం లేదు, రేపు సినిమా మనది అఖండ ఉంది, కొంచెం దాని బడ్జెట్ పెరిగింది, సినిమా చాలా బాగా వచ్చింది అది ఇదని చెప్పారు. సినిమా గురించి కాసేపు చెప్పారు. నాకు సీఎం గారిని కలవాలి, కొద్దిగా నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పారు. గుడ్. మ్మ్. అడిగితే సరే అండి నేను జగన్ గారితో మాట్లాడి తప్పకుండా చేస్తాను సార్, అసలు ఏంటి అంటే సరే అని పెట్టేశాను. పెట్టేసాక జగన్ గారిని మాట్లాడిపోతుంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారితో సార్ బాలకృష్ణ గారు ఫోన్ చేశాడు. అంటే ఏ బాలకృష్ణ గారు అంటే సినిమా యాక్టర్ అన్న. మ్మ్. చంద్రబాబు నాయుడు బామ్మరిది అన్నాడు. అవునండి అన్నాడు. ఏంటి ఏం కావాలంట అన్నాడు. మ్మ్. అఖండ సినిమా రిలీజ్ అవుతుందంట, దానికి ఏదో కొద్దిగా మనం కొన్ని రిలాక్సేషన్స్ అయ్యి కొంచెం చూస్తున్నట్టు పోవాలంటున్నారు అని చెప్పాను. ఆయన అన్నమాట జగన్ గారు సర్లే కానీ ఏదో అడిగితే చూసుకుని జాగ్రత్త చెయ్యి, ఏమైనా అడిగితే చేసి పెట్టని చెప్పాడు ఆయన. ఓకే. అంటే వచ్చి నన్ను కలవమను అపాయింట్మెంట్ అయ్యాం అడగల, ఎందుకు ఆయనకి ఏం కావాలో చేసి పెట్టే అని చెప్పాడు ఆయన. నేను ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి బాబు సీఎం గారు బాలకృష్ణ గారిని కలవక్కర్లేదే, మీకు ఏం కావాలో చెప్పంటున్నారు, ఏం కావాలి మీకు అని అడిగాను. మ్మ్. సార్ వాళ్ళు ఏదో అడిగారు. నేను దాదాపు ఆల్మోస్ట్ అందరు జిల్లా కలెక్టర్లకి ఫోన్ చేసి బాలకృష్ణ గారు ఏం కోరుకుంటున్నాడో అవన్నీ చెప్పాను. ఓకే. అది గవర్నమెంట్ కొద్దిగా ఇలా లీనియంట్ గా ఉన్నామని గవర్నమెంట్ ఆలోచన, మ్మ్. మీరు ఇట్లాగే కొంచెం ఉండండి అని చెప్పాను. రైట్. ఇది జరిగింది. రైట్. అంటే మంచితనం అంటే కూడా. బాలకృష్ణ ఇవాళ నేను చూసా వీడియో, మ్మ్. ఆ సైకోని నేను కలవలేదు కలవలేదు కలవనా ఏదో చెప్పాడు. మ్మ్. అంటే ఎవడు సైకో? ఆయన సర్టిఫైడ్ సైకో ఆయన. ఓకే. కాకపోతే అంటే మనుషులు ఇంత అంటే అవసరాలు ఉన్నప్పుడు ఒక రకంగా, మ్మ్. అధికారం మతంతో ఇంకొక రకంగా మరి ప్రవర్తించడం అనేది మరి దురదృష్టకరం. అది మరి మనుషులు అంటే సమాజంలో పేరు మోసిన వాళ్ళు సమాజానికి పెద్ద పెద్ద మెసేజ్లు ఇస్తామని చెప్పని సినిమా తీసినంత మాత్రాన, మెసేజ్లు ఇస్తూ సినిమా తీసినంత మాత్రాన సమాజ హితం కోరేవాళ్ళని మనం నమ్మాల్సిన పని లేదని వాళ్ళ బాలకృష్ణ గారు రుజువు చేశాడు. చెప్పాడు ఆయన మొన్న ఏదో భగవంత్ కేసరి సినిమా తీసి సమాజం కోసం సమాజ హితం కోసం తీశానని చెప్పారు ఆయన. అవును. సమాజ హితం కోసం సినిమాలు యాక్ట్ చేయడం, స్టోరీ రాయించుకుని సినిమా తీయడం కాదు, సంస్కారవంతంగా ప్రవర్తించి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. కరెక్ట్. అది ఇవ్వకుండా బయటేమో సంస్కారహీనంగా, చట్టసభల్లో సంస్కారహీనంగా, మ్మ్. ఆటవికంగా మాట్లాడి అసత్యాలు మాట్లాడి, ఇక ఇప్పుడు అది చట్టసభని కాస్త దాన్ని ఏం సభలు చేశారు? గౌరవ సభకే ఇంకా పర్లేదు, మర్యాద ఉంది. మ్మ్. అంటే ద్రౌపదికి చీర మాత్రమే లాగారు. అవును. కానీ వీళ్ళు అసలు మామూలుగా అంతకన్నా కిరాతకంగా వీళ్ళు చట్టసభల్లో, అంటే చట్టసభ అనే దాన్ని ఏ స్థాయికి దిగదాల్స్తున్నారు, కిరాతక సభ కింద దిగదాల్స్తున్నారు సార్. రైట్. రైట్. థ్యాంక్ యూ సార్. పేర్ని నాని గారు ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు.